ఇవాల్టి రోజున త్రిపుర సుందరి అనేటటువంటి మాట మీకు లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా వస్తుంది, శ్రీమత్ త్రిపుర సుందరి అని. అలాగే భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అన్న చోట ఆ భండాసురుని యొక్క పుత్రులైనటువంటి 30 మందిని సంహరించినటువంటి త్రిపుర సుందరి యొక్క కుమార్తె అయిన బాలా అనబడేటటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి జగజ్జనని సంతోషించినది అని ఒక నామం వస్తుంది. ఈ త్రిపుర నామము చాలా పరమ పవిత్రమైనటువంటి నామము. ఆ త్రిపుర సుందరి స్వరూపంగా ఇవాళ అలంకారం చేయబడినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ ఉన్న స్వరూపం ఏదో చేయబడుతుంది అంతే. అది మీకు ఒక్కొక్కసారి సౌకర్యం కోసం అలా ఒకసారి అలంకారం చేస్తారు. ఆ త్రిపుర సుందరికి ఉండేటటువంటి రహస్యం, త్రిపుర సుందరి అని పిలవడంలో ఒక రహస్యం ఉంది.